చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. శ్రీను ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏంటి శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పుకుని ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? నన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు వచ్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా, నేను కాదని చెప్పాగా. అమ్మా, మీరెళ్ళి పడుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 ఆంజనేయ. చెప్పు, నువ్వులా వచ్చా ఇక్కడికి? పదా, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నా రూమ్ కెళ్ళాను రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు. నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే.
ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంట. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకున్నావా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. అబ్బో, నీకు చాలా బాగుందే. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. ఏయ్, కొరకు వెయ్. పట్టుకో. ఏయ్, పట్టుకో. ఏయ్, కొరకు వెయ్. పట్టుకో. ఏయ్. బాల్ని కొరుకుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు. తీసుకో. ఏయ్, కొరకొద్దు. వెయ్. సరిగ్గా వెయ్. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్. హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు. భలే యాక్ట్ చేసావు. భలే భలే. పడుకున్నావే? చిన్ను, చిన్ను, వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది, లేమ్మా. లేమ్మా, నా బుజ్జి కదూ, నా బజ్జీ కదూ. ఏయ్, మేలుకునే ఉన్నావు. నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా, చాలా పనులు ఉన్నాయి నాకు. లే, పాలు తాగు. లే చిన్ను. ఏంటి గుండు పొద్దున్నే? ఏం లేదు బాబు, పాలు తాగు. నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఏమైంది బాబు? లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు. నిజమే, ఖాళీ గ్లాసు. ఇంతలోని ఎవరు తాగేశారబ్బా? మర్చిపోయి నువ్వే తాగేస్తుంటావు. నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నన్ను విసిగించుకో. బాబు, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ ఇస్తా. ఇందాక పాలు పోసినట్టు గుర్తే. ఏంటి మతి మరుపు? అర్థమే చావట్లేదు. చిన్ను, లేమ్మా. నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు. లే తండ్రి, అల్లరి పెట్టకు బాబు. లే, లే బాబు, లేమ్మా. సర్లే. అది. మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి? ఇదేం మాయా? జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా. మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేస్తుంటావు. నేను తాగానా? లేకపోతే గ్లాస్ తాగిందా? ఏంటి? చూడు మమ్మీ, పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు. కాదమ్మా, జగ్గుడు పాలున్నాయి చూడండి. ఏవి? వెళ్ళి పాలు తీసుకురా పో.
అలాగే జగ్గుడు పాలు ఏంటి అబ్బాబా పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని. అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు, బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా? అమ్మో వద్దులే బాబు, వడ్డించేస్తాను. రెండు సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? చాలా? ఇంకా పట్టుకురా. ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను ఉండండి. చింపు, ఇడ్లీలు తిను. ముందంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకల్ త్వరగా రా. వస్తున్నా బాబు. అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నావు మమ్మీతో చెప్తా. వద్దు బాబు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు, నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? తిను తిను, త్వరగా తిను. గుండంకల్, ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా, మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. ఏంటి గుడుగుతున్నా? ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా అమ్మయ్యా. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు, బాబు మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం అంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? నేను 50 ఇడ్లీలు తిన్నానా? అవును. ఒరే గుండు, నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? రెండు అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులాడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. మొగుడికి ఏమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? నీళ్ళు తీసుకో. నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత. ఇదేమిటి మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. కోతేంట్రా? ఏమే రుబ్రోలా? ఈ మధ్య ఏమైనా పిచ్చి కోతని తెలిసిందా? లేదు, ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది. కోత ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అలాగే.